కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించుకొనుమా నా శరీరము మధురాహారము నేనే జీవాహారము నేనే మధురాహారము నేనే మన్నా భోజము నేనే మహిమ తేజము నేనే మన్నా భోజము నేనే మహిమ తేజము నేనే కలకాదునే నిజమేనులే కలకాజలమును నేనే కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే విశ్వసించుకొనుమా మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మా ఇనుము మాకు నేర్చుకోండి మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశించను కాకిడి నుండి మమ్మల్ని రక్షించండి ఆమె ప్రసాదం చేత నేను మరియమ్మ వందనము ఎల్ల వారితో ఉన్నారు కాబడి వారు మీరే నేను మరియమ్మ వందనము ఎల్ల వారితో ఉన్నారు శ్రేలలో ఆశీర్వదింపబడిన వారు మీరే ఈ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ ఇండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఎల్ల వారితో ఉన్నారు శ్రేలలో ఆశీర్వదింపబడిన వారు మీరే ఈ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ ఇండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఎల్ల వారితో ఉన్నారు శ్రేలలో ఆశీర్వదింపబడిన వారు మీరే ఈ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ ఇండడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవుని వరకు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మ ఇండడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక నా పాపములు మన్నించండి నరకాకి నుండి మమ్మల్ని రక్షించండి. ఆగండి అమ్మా, ఒక నిమిషం ఆగండి. ఈ రోజున సంఘంగా మన మధ్యలో నిలబడి ఉన్నారు. నిన్ను రమ్మంటూ ఉన్నారు, మారు మనస్సును పొందమంటూ ఉన్నారు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభువు యెరూషలేములో పురవీధుల్లో నడిచేటప్పుడు రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీ యేసయ్య కొంగును తాకితే చాలు స్వస్థత పొందుతాను అని విశ్వాసంతో నమ్మకంతో ఆమె యేసయ్యను తాకటానికి ప్రయత్నించింది. మరి ఈనాడు నీవు ఆయన్ను తాకటానికి సిద్ధంగా ఉన్నావా? నీ శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థతను పొందాలి అనుకుంటూ ఉన్నావా? నీ దేవుణ్ణి నీవు నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా? ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? నీ దేవుడు నీ దగ్గరకు వచ్చారు, నీతో నడుస్తూ ఉన్నారు, నిన్ను రమ్మంటూ ఉన్నారు, ప్రేమిస్తున్నాను అంటూ ఉన్నారు. దానికి నీ సమాధానం ఏంది? మరి ఈనాడు క్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాల పండుగను చేసుకునేటువంటి మనం మన సంఘంలో ఉన్నటువంటి సకల దుష్ట శక్తులను పారద్రోలమని ఆ ప్రభుని ప్రార్థిద్దాం. మన సంఘంలో ఉన్నటువంటి రకరకాల రుగ్మతలను తీసివేయమని ప్రార్థిద్దాం. మనమందరం ఐక్యంగా ప్రేమతో, శాంతితో, సమాధానంతో దేవుడు మనల్ని దీవించమని ప్రార్థిద్దాం. మన్నించలేనటువంటి మనం మనకు మన్నింపును ఇవ్వమని అడుగుదాం. మనం మన్నించలేకపోతే మన దేవుడు మనల్ని మన్నించడు. అందుకనే పరలోక ప్రార్థనలో మనం అడిగినట్లుగా దేవుడు మనల్ని దీవిస్తారు.
కనుక ప్రియ బిడ్డ, ఈనాడు నీ దేవుడు నీతో నీ సంఘంలో నడుస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు రా. ఆయన ఆశీర్వాదాలను పొందడానికి, హృదయ శుద్ధిని పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరించడానికి ఆ ప్రభుని పాద సాన్నిధ్యానికి రా. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఆ దేవుడు పలికి ఉన్నారు. మరి మనకు విశ్రాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. అందరం కనులు మూసుకుందాం. చిన్న ప్రార్థన మనందరి కోసం, ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకుందాం. దయగల మా సర్వేశ్వర, దివ్య సప్రసాద రూపంలో మా మధ్యలోనికి వేంచేసి వచ్చినందులకు మీకు వేలాది వందనాలు. ఎంతోమంది మీ దివ్య సాన్నిధ్యములో ఒక్క క్షణం గడపాలి అని ప్రేమతో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువా, మేము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మా దగ్గర ఉన్నప్పుడే మేము రక్షణ పొంది రక్షణ భాగ్యాన్ని అందుకునే వరాన్ని దయచేయండి. మా బలహీనతలను తీసివేసి మీ పరిశుద్ధాత్మ వరాలతో బలాన్ని ఇవ్వండి. మాకు మంచి ఆయురారోగ్యములను దయచేయండి. మా బలహీనతలలో నుండి మాకు బలాన్ని ఇచ్చి మేము శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆయురారోగ్యాలతో ఉండేటువంటి వరాన్ని మాకు దయచేయండి. అమ్మా మరియమాత, మా అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించు తల్లి. ఆమెన్. ఆహారమో సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, రండి రాకుండము యేసుతో పరములో చేరుకుందము, రండి రాకుండము యేసుతో పరములో చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము. నిండిపోయిన నీలవలె నా ఆత్మ పడుచున్నది. కావలసిన మాయను మాకు నేర్పివ్వండి. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమె నిండిన మరియు మా వందనము వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదపడి వారు మీరే మీ కర్పణకు చేస్తూ ఆశ్రదపడి వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవత్సాన్ చేత నిండిన మరియు మా వందనము వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదపడిన వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదపడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవత్సాన్ చేత నిండిన మరియు మా వందనము వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదపడిన వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదపడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాప మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదపడిన వారగనే మరి మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవత్సాన్ చేత నిండిన మరియు మా వందనము వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదపడిన వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదపడిన వారగనే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవత్సాన్ చేత నిండిన మరియు మా వందనము వారు మీతో యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం.
క్రీస్తునాథయందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, రే మేము నమ్ముతూ ఉన్నాం, దివ్య సప్రసాదములో సదాకాలము వెంచేసి ఉన్నావు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరు ఎల్లప్పుడూ మమ్మలను దీవిస్తారు అని, మీ దీవెనలతో మేము జీవిస్తాము అని, మీ ప్రేమలో మేము ఎదుగుతూ ఉన్నాము అని నమ్ముతూ ఉన్నాం. ఈ రాత్రి కాలంలో విశ్వాసంతో నమ్మకంతో మీ దీవెనలను కోరుతూ ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడేటువంటి బిడ్డలకు ఆయుర ఆరోగ్యములను దయచేయండి. నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ కూడా విశ్వాస పాత్రంగా జీవించే వరాన్ని మాకందరికీ దయచేయండి. ఈ మనవులను తల్లి మరియమాత ప్రార్థన సహాయమున మేము బ్రతిమారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఎండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఎండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ ఎండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే కలుగునుగాక. ఓ నా యేసు, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించండి. సమస్త మానవాత్మలు ముఖ్యముగా ఎవరికి మీ కృప అవసరము, అత్యవసరము. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, దివ్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా రండి వరములు పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడి వడిగా ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లేకునగా పరుగునారండి, ప్రీతితో లేకునగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందు, నీకు జీవమిచ్చే విందు, మోక్ష ప్రదానం ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండిరా
రండి దైవజనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి క్రీస్తు జనమా ధన్యమైన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుకై. మీతో ఉన్నారు శ్రేలాచరం పండువారు మీరే మీ గర్భంకు చేస్తూ ఆశ్రయం పండువారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె వరకు స్వాగతం చేస్తాను. మా వందనము ఏని వారు మీతో ఉన్నారు శ్రేలాచరం పండువారు మీరే మీ గర్భంకు చేస్తూ ఆశ్రయం పండువారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. Praise the Lord. 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 ఇన్నవారు మీకు ముందుగాక పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనము నుండి 51వ వచనము వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47వ వచనము నుండి 51వ వచనము వరకు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందును అని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందును అని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీకు నిశ్చయముగా చెబుతున్నాను అని. ఇది క్రీస్తు సువిశేషము. మనమందరం జీవించాలి అనంటే చిన్న బిడ్డల పుట్టిన నాటి నుండి కూడా మరణించేంత వరకు కూడా మన శరీరాన్ని పుష్టికరమైనటువంటి ఆహారంతో మనం పోషించుకుంటూ ఉంటాం. అందుకనే పెద్దలు అంటూ ఉంటారు, కోటి విద్యలు దేనికోసం? కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కూడా కూటి కొరకే. అందుకని అంటూ ఉంటారు, మనం ఏం చేసినా గానీ ఈ జానెడు పొట్ట కోసమే అని అంటారు కదా. జానెడు పొట్ట కోసం. ఆ జానెడు పొట్ట నిండటానికి కూడా కష్టపడుతూ ఉంటా, శ్రమిస్తూ ఉంటా, మరి ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటా. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి స్వతంత్రులుగా వెళ్ళేటప్పుడు వాళ్ళు తినడానికి భగవంతుడు పరలోకములో నుండి ఆహారాన్ని కురిపించారు. దాన్నే వాళ్ళు ఏమన్నారు? మన్నా అన్నారు. ఏమన్నారమ్మా? మన్నా భోజనాన్ని భుజించారు. మరి కొన్నాళ్ళు మన్నా భోజనాన్ని తింటూ ఉన్నటువంటి వాళ్ళు గొడగడం మొదలు పెట్టారు. ఏందబ్బా, మాకు మన్నా తగ్గితే మాకు చికెన్ బిర్యానీ ఉండేది, మటన్ బిర్యానీ ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది.
మాంసం తినేవాళ్ళం, అది తినేవాళ్ళం, ఇది తినేవాళ్ళం అనేవాడు అన్నారు. ఆయన అన్నప్పుడు ఆయన ఏం చేశారు? పూరెడు పెట్టెలు అనేటువంటిని పంపించారు. ఆ పెట్టెలు వారు కోసుకొని మాంసాహారాన్ని భుజించారన్నమాట. అంటే ఇందులో అర్థం ఏంటంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుణ్ణి ఆశించినప్పుడు, ఆశ్రయించినప్పుడు వాళ్ళకి అవసరమైనది అవసరమైన సమయంలో వాళ్ళకి అందించారు అని. మరి ఈ రోజున ప్రభు అంటూ ఉన్నారు, ఈ మన్నా భోజనాన్ని భుజించి కూడా చనిపోయారు. మన్నా అనేటువంటి ఆహారం పరలోకం నుండి దిగి వచ్చింది. సూర్యుడి పట్టలు కూడా పరలోకం నుండి వచ్చాయి. అంటే ఆకాశము నుండి దివ్యమైనటువంటి ఆకాశము నుండి ఈ మన్నా తర్వాత సూర్యుడి పట్టలు వచ్చి ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభువు ఈరోజు అంటూ ఉన్నారు, నేనే జీవాహారాన్ని. అందుకని అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఈయన తన శరీరాన్ని ఎలా ఇస్తాడు, ఈయన మాట్లాడేది కరెక్ట్ కాదు అని అన్నారు. ఈయన మాట్లాడేది కరెక్ట్ కాదు అన్నారు. ఈ లైట్ అయ్యండి అయ్యా, ఈ లైట్ రక్తాన్ని భోజనంగా మనకు ఇచ్చారు అని అంటూ ఉన్నాం. ఇవన్నిటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మనం క్రీస్తు దేహములో అవయవాలం. మనమందరం కూడా క్రీస్తు దేహంలో అవయవాలం. అంటే క్రీస్తుని భుజించడము, క్రీస్తుని స్వీకరించడము అని అంటే క్రీస్తునిలో జీవించడం, క్రీస్తు ప్రభునిలో ఎదగడం, క్రీస్తు ప్రభునిలో మన జీవితాన్ని ధన్యం చేసుకోవడం. మనం వింటూ ఉంటాం, వీళ్ళందరూ బైబిల్ పట్టుకొని గుళ్ళకి పోతారు, ఆడే జపాలు తిప్పుకొని వస్తారు, ఈడేమో మంత్రాలు చదువుతూ ఉంటారు బజార్లో. దారిలో వస్తానే మంత్రాలు. ఏంటి ఆ మంత్రాలు? అమ్మనాభూతులు. మీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను, నేను మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను, కనుక మీరు ఐకమత్యంగా ఉండండి అని అంటూ ఉన్నారు. ఏ విధంగా ఐకమత్యంగా ఉండమన్నారు? త్రియేక దేవుని పండుగ చేసుకున్నాం. త్రియేక దేవుడు అంటే ఎవరు? పిత, పుత్ర, పవిత్రాత్మ. మేమందరం ఐక్యంగా ఉన్నట్లుగానే మీరు కూడా ఐక్యంగా ఉండండి, ప్రేమతో ఉండండి, సమాధానంతో ఉండండి, ఒకరిని ఒకరు మన్నించుకుంటూ ఉండండి. కనుక అందుకనే మహాత్మా గాంధీ ఏమన్నారంటే, క్రీస్తు ప్రభు అంటే నాకు వల్లమాలిన అభిమానం, భక్తి, ప్రేమ. కానీ క్రైస్తవులంటే నాకు అంత మంచి అభిప్రాయం లేదు. ఎందుకనన్నాడు ఆయన? ఇదేనమాట, మనం ఒకటి చెప్పి ఇంకొకటి చేశాము అని అంటే మన మాటలకి మన క్రియలకి పొంతన లేదు. మనల్ని దేవుని బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, నేనే జీవాహారాన్ని, నన్ను భుజించువాడు నిత్య జీవితాన్ని పొందుతాడు అంటూ ఉన్నారు. నిత్య జీవితం పొందటం అంటే ఏంటంటే, క్రీస్తు ప్రభుని భుజించడము అని అంటే ప్రేమను స్వీకరించడం, అనురాగాన్ని స్వీకరించడం, మన్నింపుని స్వీకరించడం, మరి ఆత్మీయతను స్వీకరించడం, అనురాగాన్ని స్వీకరించడం. మరి అనురాగాన్ని స్వీకరించినటువంటి వాళ్ళం బయటికి వస్తూనే అది విషమైందా? అది విషమైంది అని అంటే ఎక్కడో తేడా ఉంది. ఒకటి మన చిత్తశుద్ధిలోనన్నా తేడా ఉండాలి, మన భక్తిలో అన్నా తేడా ఉండాలి, లేదా మనం మన భగవంతునికి చూపించేటువంటి ప్రేమలో అన్నా తేడా ఉండాలి. అందుకనే చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్య, పాండ శుద్ధి లేని పాకమేలయ్య, ఏమన పద్యం కదా. చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం. అందుకనే భార్యాభర్తల మధ్య ఏముండాలి? చిత్తశుద్ధి ఉండాలి, అనురాగం ఉండాలి,
అవగాహన ఉండాలి, మన్నించే గుణం ఉండాలి. అందుకనే దాన్ని ఒక దివ్య సంస్కారం అంటారు. ఒకరిని మరొకరు పవిత్రం చేసుకోవడం. మరి ఈ దివ్య సప్రసాదానికి, ఆ వివాహానికి గారు మరియమ్మ గారిని చూచినప్పుడు, మరియమాత ఎలిజబెత్ అమ్మ ఇంటికి పోయినప్పుడు ఆమె ఏ విధంగా అనుభూతిని పొందింది? సాక్షాత్తు దేవుడే ఆమె ఇంటికి వచ్చారు అని ఆమె అనుభూతిని పొందింది. అందుకని ఆమె ఏమన్నది? ఎలిజబెత్ అమ్మ, నీ వందన వచనములు నా చెవిన సోకగనే నా గర్భమందని శిశువు ఆనందముతో గంతులు వేసిన. మరి సప్రసాదం తీసినటువంటి మనం ఏనాడన్నా ఆనందంతో గంతులు వేసామా? ఏనాడన్నా ఆ ఆనందానుభూతి మనలో ఉందా? సాక్షాత్తు దేవుడే మనలోనికి వచ్చారు కదమ్మా. వందన వచనములు చెవిన సోకిగనే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేయడం. అంటే దేవుని బిడ్డలారా, ప్రభువు మన మధ్యలో ఇమ్మానుయేలుగా ఉన్నారు అనంటే ప్రపంచంలో ప్రతి సెకండ్ పూజ జరుగుతుందండి. ఏ మతంలో గాని, ఏ వ్యవస్థలో గాని, ఏ రకమైనటువంటి మతపరమైనటువంటి సాంఘ్యాలు ప్రపంచంలో జరిగినా జరగకపోయినా ప్రతి సెకండ్ కి ఒకసారి పరిశుద్ధ బలి పూజ సమర్పించబడుతూ ఉంది. అంటే ప్రతి సెకండ్ ప్రభువు దివ్య శరీర రక్తాల రూపంలో ఈ ప్రపంచంలో తన భక్తులను దర్శిస్తూ ఉన్నారు. అంటే నేను సదా మీకు తోడుగా ఉన్నాను. మన్నాను తిని చనిపోయారు అంటే మనం అన్నం తిని కూడా చనిపోతాం. కానీ ఆత్మీయ మరణాన్ని, శారీరక మరణాన్ని వేరు చేస్తే మనం ఆత్మ శరీరాలకు చావకూడదు. అందుకనే ప్రభు అంటారు, నిన్ను నీ ఆత్మను శరీరమును చావగొట్టే వాళ్ళకి భయపడు. కేవలం నీ శరీరాన్నే వినాశనం చేసే వాళ్లకు భయపడబాడు. ఆత్మని శరీరాన్ని నాశనం చేసేది ఎవరు? సైతాన్. ఆత్మని శరీరాన్ని వినాశనం చేసేది సైతాన్. కనుక సైతాన్ ఏ విధంగా మనలోనికి ప్రవేశిస్తూ ఉంది? మన బలహీనతల్లో తన బలాన్ని చూసుకుంటూ ఉంది. ఉదాహరణకి మనకు నూరు తుప్పులు అనుకోండి, మన నూరు తుప్పుర ఉబ్బరం పెట్టుకోలేమన్నమాట. పిసిక్కిన ఉన్నది లేనిది చెట్టు కింద కూర్చొని, లేకపోతే అరుగురు బండల మీద కూర్చొని, నీకు తెలుసా ఆ వంట, ఆయనంట, ఇదంట, అదంట, దాంతో తంట కదా. ఆ తర్వాత మంట, ఆ తర్వాత ఒక మగళ్ళు జాగ్రత్తగా తిప్పుకోవటం కొట్టుకోవటం చేసుకుంటామంట. అంటే సైతాను ఏం చేస్తుందండి అని అంటే, మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో అది తన బలాన్ని స్వీకరించి మనల్ని బలహీనం చేసి భగవంతునికి దూరంగా ఉంచింది. నిత్యంలో ఉన్న మమ్మందరినీ దీవించండి, మాకు మీ దీవెనలను అనుగ్రహించండి. ఒక్క క్షణమైనా మీరు నా కోసం మెలకువగా ఉండలేరా అని యేసయ్య తన శిష్యులను అడిగారు. మనం కూడా మన యేసయ్య కోసం మెలకువతోటి, ప్రేమతోటి, ప్రార్థనా భావంతో ఉండే వరాన్ని ఇవ్వమని భగవంతుని అడుగుదాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుదాం. అనారోగ్యంతో బాధపడేటువంటి వారికి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వమని అడుగుదాం. బిడ్డలు లేక సంతాన వరముకై ప్రార్థించే వారికి సంతానాన్ని ఇవ్వమని అడుగుదాం. ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతి యువకులకు ఆశను చిగురింపచేసి
మధురాహారం ఇదే ఇదే జీవాహారం అలసిన మనసుకు హాయినిచ్చును సొలసిన తనువును సేదవీచును అలసిన మనసుకు హాయినిచ్చును సొలసిన తనువును సేదవీచును జీవమునిచ్చడి సంజీవని పాపులకి పరమౌషధం జీవమునిచ్చడి సంజీవని పాపులకి పరమౌషధం పాపులకి పరమౌషధం ఇది ఆహారం దైవ తనయుని మధురాహారం ఇది అధికుడు అల్పుడు తేడా లేదు అందరూ